హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. కర్మ, విధి రెండు ఒకటేనా కాదో తెలుసుకుందాం. కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. కర్మ అంటే విధి కాదు. కర్మ ఈజ్ నాట్ ఏ ఫేట్. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని. అది మనంతట మనం కల్పించుకున్నదే. అది మంచిదే కావచ్చు, లేదా చెడ్డదే కావచ్చు. అంటే కర్మ వేరు, కర్మఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే. కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటి ఉంటుందని, మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని కూడా నమ్మి తీరాల్సిందే. భగవంతుడే వారి చేత కర్మలు చేయించడని వారి నమ్మకం. విధిరాతనే వారు కర్మగా భావిస్తారు. హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరగక కొందరు కర్మని విధి నిర్ణయం అంటే ఫేట్గా పొరపడతాం. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కర్మలు చేస్తూనే ఉంటాం. చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. మనం చేసే ప్రతి కర్మ కూడా ఏదో ఒకనాడు ఫలితాన్ని ఇస్తుంది. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు. అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనం చేసే ప్రతి కర్మకు ఫలితం అనేది ఉంటుంది. మంచి పని చేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు. అది ఎలా అంటే నోములు నోచి సంతానాన్ని పొందితే ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు. మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి చెప్పేదేముంది. కొందరికి మంచి సంతానం కూడా కలుగుతుంది. కొందరికి బిడ్డలు చనిపోతారు. కొందరికి సంతానమే ఉండదు. ఇలాంటి తేడాలు తారతమ్యాలకు కారణం ఈ కర్మ గోచరిస్తాయి. అయితే బాహ్యంగా అవి భిన్నంగా ఎందుకున్నాయి? ఆయా జీవుల సంచిత కర్మఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు. ఆ దేహాలకు తగినట్లుగానే వాటి వారి లక్షణాలు కూడా ఉంటాయి. పులి మాంసం తింటుంది. పంది ఆమిద్యం తింటుంది. మనిషి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు. జీవుల దేహ స్వభావమే అంతా. జీవి ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది. ఇది సృష్టి ధర్మం. దీన్ని దేహ ప్రారంధం అంటారు. దేహ ప్రారంధ ఫలమే జన్మకు కారణం. ఈ దేహ ప్రారంధంను అనుభవించకుండా ఎవరు తప్పించుకోలేరు. అందుకే ప్రజలు జనన మరణాల చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. కొన్ని కారణాల చేత మట్టిని సేకరించే పని నుండి ఆ మట్టి నుండి కుండ తీసే వరకు జరిగినదంతా కర్మే. కుండ ఏర్పడ్డాక ఆ కుండ నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కుండకు పని లేదు. అంటే కుండ ఏర్పడడంతోనే ఆ పని పూర్తయింది. అంటే కర్మ ముగిసింది అని అర్థం. అందుకే దీన్ని కార్యవిరోధ కర్మ అని అంటారు. కర్మ అంటే వియోగం, సంస్కారం, సంయోగాలతో కలిసి ఉన్నదని భావం. ఈ మూడు లేకుండా కర్మ ఉండదు. బౌద్ధులు కర్మకు పనికి తేడా ఉంది అని అంటారు. కర్మ మానసికమైనదని, పని బాహ్య ప్రపంచానికి చెందిన ప్రక్రియ అని వీరి భావం. బౌద్ధంలో భగవంతుడు లేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.